హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విత్ ఏ టు జెడ్ విత్ వెంకటేష్ ఛానల్ అనమాట. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ధురంధర్ మూవీ గురించి అనమాట. ధురంధర్ మూవీ నేను చూసి రావడం జరిగిందండి. ధురంధర్ మూవీ ఎట్లా అనిపించిందో నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తానమాట. ధురంధర్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ అబౌట్ టు ఆదిత్యధార్ అనమాట. ఆదిత్యధార్ ఏం మూవీ తీసిండండి, ఎక్సలెంట్ మూవీ. మంచి స్క్రీన్ ప్లేతో పాటు 4 గంటలు ప్రేక్షకుడిని మనం సినిమా థియేటర్లో కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదండి. 4 అవర్స్ ఆఫ్ టైం, ఆఫ్ వాల్యుబుల్ టైంని మనకు వర్త్ ఇట్ అనిపించారనమాట. చాలా వరకు సినిమా స్క్రీన్ ప్లే అనేది ఎక్కడ బోర్ కొట్టదనమాట. అండ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండు ఏదో ఒక యాక్షన్ సీను అండ్ దాంట్లో వచ్చే ట్విస్టులతో మనకు సీటు ఎడ్జ్లో కూర్చోబెట్టాడనమాట. ఎలా అయితే సినిమా మనకు ఆద్యాంతం సూపర్గా అనిపించింది. అండ్ విత్ క్లైమాక్స్ ట్విస్ట్తో మనకు సూపర్ సినిమా అని అందరికీ అనిపించేలాగా తీశాడనమాట మన ఆదిత్యధార్ అనమాట. ఈ డైరెక్టర్కి ఫ్యూచర్లో వచ్చే మూవీస్ అన్నీ మనం ఒక కన్నేసి చూడాలన్నమాట. రాజమౌళి కన్నా ఎక్కువ టాలెంటెడ్ అని అనిపించింది నాకు. ఆయన స్క్రీన్ ప్లే కానీ ఆయన డైరెక్షన్ కానీ చాలా వరకు మెప్పించాయనే చెప్పాలి. అండ్ మెయిన్ వైల్లీ మహారాష్ట్ర హిందీ ప్రేక్షకులకైతే నార్త్ సైడ్ అయితే ఈ సినిమాని పిచ్చగా చూడడానికి చాలా వరకు ఇప్పటికే మనకు 1000కి పైగా కలెక్షన్లు నెట్ అనమాట. ఇండియాలోనే మనకు 1000కి పైగా గ్రాస్ అనేది వచ్చేసింది అనమాట. ఓవర్సీస్తో కలుపుకొని ఒక 1200 కోట్ల గ్రాస్ ఇప్పటికే వచ్చింది. వరల్డ్ వైడ్గా 1200 కోట్లు కొట్టిందండి. ఇప్పటికే 1200 అంటే మ్యాక్సిమం నా అంచనా ప్రకారంగా 2200 కోట్లు పక్కా ఈ సినిమాకి రాసి పెట్టుకోవాలన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్తాను. ఇది మంచి మూవీ అండి. 4 గంటలు